మనం నిన్న కష్టాల్లో ఉన్నాము, నిన్న బాధల్లో ఉన్నాము, లేకపోతే గతకాలం బాధలో ఉన్నాము. కానీ గతకాలము లాగా కాదు, కానీ ఈరోజు ఆయన నూతనంగా తన యొక్క వాత్సల్యత మన మీద కుమ్మరించేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఎంతైనా ఆయన నువ్వు నమ్మదగిన వాడవయ్యా. కాబట్టి ఎవరికి కావాలండి మహిమ, ఎవరికి కావాలండి స్తుతి, ఎవరికి కావాలండి ఆరాధన? మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మోషేని పిలిచినటువంటి దేవుడు ఆయన తనకు కృపతో ఆయన నింపాడు. చివరికి అన్నాడు మోషే వంటి సాత్వికుడు ఈ లోకంలోనే లేడు అని చెప్పేసి ఆయన అన్నాడు. తన యొక్క కృప ఆ విధంగా కుమ్మరిస్తూ వస్తాడు. మోషే మొదట్లో ఏం చేశాడు? ఆయన నేను వెళ్ళనయ్యా, నువ్వు వెళ్ళమన్న చోటికి నేను వెళ్ళలేను, నేను నోటి మాంద్యం గలవాడను, నేనైతే ఏమి చేయలేను అని చెప్పేసి అన్నాడు. కానీ నీ యొక్క అన్నం నేను పంపుతాను, నీ నోటికి అతను బోరగా ఉంటాడు, అతను మాట్లాడతాడు. కానీ మోషే వంటి సాత్వికుడు ఈ భూలోకంలోనే